ఎపిడర్మిస్ హైపోడర్మిస్. ఓకే, సో ఇది సీబమ్ అని అంటాం. ఈ ఎల్లోలో ఉంది కదా, ఇది సీబమ్, ఫ్యాట్ లెవెల్ ఇది. ఓకే, సో ఇలా ఉన్నాయి చూసారా, ఇది మనకి ఇదేంటిది, ఈ లైన్ హెయిర్ రూట్. ఇది మీకు ఓన్లీ ఈ హెయిర్ కనిపించే హెయిర్ కి మాత్రమే హెయిర్, ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఇలా ఉండదు అని అనుకోకండి. మీ బాడీలో ఏ అవయవం దగ్గర అయినా కూడా, ఏ పార్ట్ లో అయినా కూడా మైల్యూట్ గా కనిపించని హెయిర్ అయితే ఉంటది. చిన్న హెయిర్ ఉంటది కనిపించినట్టుగా. అది ఏదైతే ఉందో అది మైక్రోస్కోప్ లో ఇలా ఉంటది, జూమ్ లో. ఇదేంటంటే ఇది కెనోల్ అంటారు. ఓకే, అంటే ఒక రంధ్రం, ఓపెన్ పోర్స్ అంటామా, లోపలిది. ఇదేంటంటే మనకి స్కిన్ ఏ పరంగా ఇది డ్యామేజ్ అవుతుంది అన్నది. ఇది మీకు ఫర్దర్ స్లైడ్స్ లో అర్థం అవుతుంది, ఈ స్లైడ్ అర్థం కాదు. సో డార్క్ ప్యాచెస్, ఫ్రాక్టల్స్, హెయిర్ స్పాట్స్, ఇవి మీ స్కిన్ ఈ పరంగా ఉన్నవన్నీ కూడా మీకు అవుట్ రిఫ్లెక్షన్ కనిపిస్తాయి. ఇప్పుడు ఆ ఫేస్ మీద చూడండి ఎలా ఉంది, ఇక్కడ చూడండి. ఈమె ఫేస్ లో పార్ట్స్ గా డివైడ్ అయి ఉంది కదా, ఎలా ఉన్నది, అవునా? సో ఈ స్కిన్ అంతా కూడా, ఈ స్కిన్ ఎలా ఉంది, నార్మల్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది, డల్ గా ఉంది, రఫ్ గా ఉంది. ఇక్కడ చూడండి, కాజెస్ ఏంటి, పిగ్మెంటేషన్ అండ్ ఏజ్ స్పాట్స్. పిగ్మెంటేషన్ దేనికి వస్తాయి, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. కాజెస్ అంటే ఏంటి, కాజెస్ అర్థం ఏంటి అసలు? కాజెస్ అంటే కారణాలు, రావడానికి గల కారణాలు. కాజెస్ అంటే కారణాలు అన్నమాట. పిగ్మెంటేషన్ పదం మీకు తెలుసుకున్నది అందరికి, పిగ్మెంటేషన్ అంటారు కదా. సో పిగ్మెంటేషన్ కి ఏజ్ స్పాట్స్ రావడానికి గల కారణాలు ఏంటంట, ఎక్స్పోజర్. ఏంటి, ఎక్కువ ఎండలో తిరగడం వల్ల వస్తాయి. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. ల్యాక్ ఆఫ్ సర్టెన్ న్యూట్రియంట్స్, అంటే ఫుడ్ లో నుంచి కదా న్యూట్రియంట్స్ ఉంటాయి, అవునా? నెక్స్ట్ ప్రీవియస్ యాక్నీ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి పిగ్మెంట్ తో వచ్చారు, మీరు ఏం అడగాలి, ఏ క్వశ్చన్స్ అడగాలి? ఇప్పుడు ఎక్సెసివ్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ అంటే ఫస్ట్ ఎక్కువ ఎండలో తిరగడం వల్ల అని ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు, నాకు పిగ్మెంట్ ఉందంటే నువ్వు ఎండలో ఎక్కువ తిరుగుతావు ఏంటి అని ఎలా ఉంటది? నేనేం అంత మర్యాదగా మేడం అని వస్తే నన్ను ఇలా అడిగింది ఏంటంటే అవునా? సో దీన్ని కొంచెం అఫీషియల్ గా మాట్లాడాలంటే మనం ఎలా మాట్లాడుకోవాలి? కరెక్ట్. సో ఇది ప్రొఫెషనల్. సో ఇలా అడిగినా కూడా అర్థం అదే, కానీ చక్కగా ఉంటది వినడానికి. సో మీరు ఆ పరంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి ఎలా తెలుస్తుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా తెలుస్తుంది? బేసిక్ గా జెంట్స్ కి ఎలా అడుగుతారు మరి? లేడీస్ కంటే మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి ఇవి అన్ని చెప్పారు. మరి బాయ్స్ కి ఎలా అడుగుతారు? కష్టపడకపోతే ఎవరు పెంచుతారమ్మా? ఏమైనా ఐడియా? యాక్చువల్లీ ఏంటంటే కొన్ని మనము డైరెక్ట్ అడిగితే బాగోవు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే నీకు ఏమైనా రోగాలు ఉన్నాయా అంటే అని అనుకుంటారు. సో కాబట్టి ఏంటంటే మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ పిగ్మెంటేషన్ అనగానే మనం యూజ్ చేయాల్సినటువంటి వర్డ్ ఏంటి, మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు అంటే మీ ప్రొఫెషన్ ఏంటి. ప్రొఫెషన్ బట్టి ఆ పర్సన్ ఎండలో కష్టపడే వ్యక్త, ఎక్కువ ధూళిలో ఉండే వ్యక్త ఏంటి అన్నది ఎన్విరాన్మెంటల్ పరంగా రిపోర్ట్ మన మైండ్ కి వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీ అమ్మగారేంటి, మీ నాన్నగారేంటి, ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు, నాకేంటో అది చెప్పు అంటారు. సో కాబట్టి సింపుల్ క్వశ్చన్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి తెలుసుకోవాలి అంటే హెల్త్ లోనే తెలుస్తుంది. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మన బాడీలో ఏది తక్కువ అయిపోతే అదే రోగం, అంతేనా? ఇప్పుడు మనకి షుగర్ అంటే ప్యాంక్రియాస్ ఫ్యాట్ చేసిపోయి ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అయితే షుగర్.
ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంది, ఫ్యాట్ చేరిపోయి ఉంటే బీపీ, అంతేనా? సో కాబట్టి ఇవి మనకి తెలుసుకోవాలి, రోగాలు ఎందువల్ల వస్తాయి మనకు తెలుసు కాబట్టి మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ ఏంటి, మీకు ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు, ఉన్నాయండి నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది అన్నారు. అక్కడితో వదిలేదు, ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఉంది ఇవ్వద్దు. ఓకే, ఒకవేళ షుగర్ ఉంది అంటే ఓకే మీరు బై బర్త్ డయాబెటిక్ లేదంటే మధ్యలో వచ్చింది, ఈ రెండే. అక్కడితో ఇంకా టాపిక్ వదిలేదు. ఓకే, సో బై బర్త్ డయాబెటిక్ అంటే ఏంటి, అంటే ఏ ప్రాబ్లం, డిఎన్ఏ రిలేటెడ్ ప్రాబ్లం, అంటే జెనెటిక్ డిజార్డర్, అవునా? సో అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, జెనెటిక్ డిజార్డర్ గురించి మీకు తెలిసింది. సో మీరు దీనికి ఈ పర్సన్ కి ఎలా ఇవ్వచ్చు, అది అప్పుడు సప్లిమెంట్స్ యాడ్ చేస్తూ మీరు మన ప్రొడక్ట్స్ ఇస్తారు. సో అలానే ఇప్పుడు మనకి మధ్యలో వచ్చిందంటే ఏంటి, సారో మేడమో చక్కటి ఫుడ్ అని ఇలా ఉంటాయి, అంటే వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అని మంచిగా లేకపోవడం వల్ల బాడీలో అయితే ఫ్యాట్ లెవెల్స్ పెరిగాయి దాని అర్థం, అంతే కదా, సింపుల్ థింగ్. సో ఆ క్వశ్చన్ తెలిసిపోయింది. ల్యాక్ ఆఫ్ సర్టెన్ న్యూట్రియంట్స్, ఇది కూడా అక్కడే తెలిసిపోతుంది మీకు, అదే ఫుడ్ బట్టి తెలిసిపోతుంది. నెక్స్ట్ ప్రీవియస్ యాక్నీ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ యాక్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు వాటికి ఏమైనా అక్కడక్కడ స్పాట్స్ ఉన్నాయి, అది పిగ్మెంట్ కాదు. మీకు ఇప్పుడు ఒక 40 ఏజ్ ఉంది, మీకు పింపుల్స్ వచ్చాయంటే ఎప్పుడో నా పెళ్లి కాక ముందు వచ్చాయండి పింపుల్, దాని గురించి ఇప్పుడు అడుగుతుంది ఏంటి అని అనుకుంటున్నాడు మైండ్ వాయిస్, మీకు చెప్పరు, అవునా కదా? ఇప్పుడు మరి 41% పిగ్మెంటేషన్ వచ్చి మీకు పింపుల్ వచ్చిందంటే బాగుంది. సో కాబట్టి ఏంటంటే మేడం మీకు యాక్నీ వచ్చే టైంలో కానీ లేదంటే ఈ మధ్య కాలంలో మీకు ఏమైనా డస్ట్ అలా పడకపోవడం వల్ల మీకు స్కిన్ వల్ల ఏమైనా పింపుల్స్ లాగా అలా ఏమైనా వచ్చాయా? ఏజ్ పైబడిన వాళ్ళకి అలా అడగాలి, యంగ్ ఏజ్ వాళ్ళకి మీరు అడగచ్చు, మీకు ఇదివరకు ఏమైనా యాక్నీ వచ్చిందా అని మీరు అడగచ్చు. ఇద్దరికి మార్చి అడగాలి క్వశ్చన్, ఓకేనా? అంటే అవతల వ్యక్తికి మీకు తెలియదు అనేటట్టుగా మీరు ఉండకూడదు, మీకు తెలుసు అన్నట్టుగా మీరు మాట్లాడితేనే అవతల వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు, అది మీకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పిగ్మెంటేషన్ వచ్చిన వ్యక్తికి అవి అడిగినప్పుడు ఇప్పుడు పర్సన్ నేను ఎండలో తిరుగుతాను, ఏ ప్రొడక్ట్ ఇవ్వచ్చు, నేను బయట ఏమంటారు అది ఇంటి పనులు చేస్తాను కదా, సిమెంట్ పనులు అవి చేస్తాను అంటారు. సో అప్పుడు మీరు వెంటనే ఏమనుకోవచ్చు, ఓకే ఈ పర్సన్ కి నేను ఏనా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఎక్కువ దుమ్ములో ఉంటాడు, సో సన్ స్క్రీన్ ఇచ్చుకోవచ్చు ఏంటి, మీకు తెలియాలి ప్రొడక్ట్ లిస్ట్, నేను సన్ స్క్రీన్ మార్కెట్ అవుతుంది దీని దగ్గర. నెక్స్ట్ ఆయనకేంటి హెల్త్ కరెక్ట్ గా ఉండదు, మన దగ్గర ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మీకు హెల్త్ సప్లిమెంట్స్ కూడా మీకు ఏమేమి సజెస్ట్ చేయొచ్చు ఫ్యూచర్ లో, మీకు లిస్ట్ డిస్ప్లే అయిపోవాలి లోపల మైండ్ లో, ఏమేమి ఇంతో మార్కెట్ నేను అంటే ఇవ్వచ్చు, అంటే బిజినెస్ ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను బిజినెస్ వేలోనే నేను మీకు చెప్తున్నాను, ఇది పర్సనల్ గా చెప్పట్లేదు, ఓకేనా? ఇప్పుడు మనం అందరూ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్నాం కాబట్టి బిజినెస్ పరంగానే చెప్తున్నాను, ఆ పర్సన్ కి ఏమేమి ఇవ్వచ్చు అన్నది మీకు మైండ్ లో డిస్ప్లే అయిపోవాలి. ఓకే, సో నెక్స్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ అన్నారు, మనిషికి వెయిట్ తగ్గించడానికి న్యూట్రిషన్ సజెస్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ షుగర్ తగ్గించడానికి మన దగ్గర షుగర్ రిలేటెడ్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు, వీటితో పాటుగా అవి కూడా ఇవ్వచ్చు. ఈ ప్రాబ్లం వచ్చిన పర్సన్ కి ఫస్ట్ ఈ ప్రాబ్లం కి ఇచ్చి తర్వాత నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో మీరు మెల్లగా వాళ్ళని మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, సో ఈ ప్రాబ్లం కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది, సో కాబట్టి మీరు అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అని అంటే వాళ్ళకి మీరు హెల్త్ ఇస్తే, నిజంగా ఒక పర్సన్ కి హెల్త్ ఇస్తే ఆ పర్సన్ మీకు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, వాళ్ళు చాలా హంబుల్ గా ఉంటారు మీ దగ్గర, అవునా కదా? సో మొన్న మేడం నేను ఛాంపియన్స్ డే లో చూసాను, సో మ్యామ్ టెస్టిమోనీ చెప్పినప్పుడు మా పాప ఇదివరకు ఇలా ఉండేవారు కాదు, సో ఇది యూస్ చేసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నామని అన్నారు. సో మేబీ అప్పటికి ఆవిడ స్టార్ట్అప్ కాదు, జస్ట్ నార్మల్ పర్సన్, కానీ ఒక రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ ఎంత స్ట్రాంగ్ గా త్వరగా అచీవ్ అయింది, అవునా కదా? సో కాబట్టి 1 సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ఈక్వల్ టు 100 కస్టమర్స్ అండి, అది మీరు గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మార్కెట్స్ లో కానీ 10 మంది చెప్తే ఒక్కరే వింటారు, ఆ ఒక్కరి గురించే మీరు 10 మందితోనే మాట్లాడాలి, ఆ ఒక్కరు సాటిస్ఫై అయిపోతే ఆ ఒక్కరే 100 మందితో సమానం, 100 మందిని వాళ్ళే చేస్తారు, కానీ తీసుకొచ్చిన వ్యక్తికి కరెక్ట్ గా ఇచ్చేస్తారు సార్ చెప్పే సమాధానం మీకు యాజ్ ఏ అప్లై గా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ దగ్గర ఉండాలి, మోర్ ఎడ్యుకేటెడ్ గా ఉండాలి. ఇక్కడ మనం బుక్ నాలెడ్జ్ అవసరం లేదు,
ఓరల్ మాట్లాడే తనం ఉంటే చాలు. అంతేనా? ల్యాక్ ఆఫ్ సర్టెన్ న్యూట్రియంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేదు, న్యూట్రియంట్ పరంగా కూడా మీరు వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ న్యూట్రియంట్స్ వాడతారు, మన స్కిన్ కేర్ వాడతారు, అందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, బిజినెస్ పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్ క్రమంలో మనం రికగ్నైజ్ చేస్తాము, అది ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి ఇంకేవో ఆస్తులు వస్తాయి, ఆయన డెవలప్ అయిపోయి మీరు కూడా డెవలప్ అయిపోయి. సింపుల్. ఓకే, సో ఇది స్లైడ్. ఓకేనా? సో సొల్యూషన్